అన్నా భయ हाथी चारा तुम्हारा साइड में पड़े ग्लास राणा ओ राणा అన్నా అన్నా రే తిప్పదన్నదా योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पुष्पाणि भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति ॐ वनस्पतिर्भवेद् आग्रे सर्वदेवानां भूयोऽयं ముట్టుకున్నట్టే ఓన్లీ అందరూ జరగాలి ఎమ్మెల్యే సాబు అవకాశం జై సేవనా జై మరమ్మ మాతాడే लेडीज तो बगल से సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మనందరూ తెలుసు సంతు సేవాలాల్ మహారాజ్ దైవ సంబుతుడు, ఆరాధ్య గిరిజన ఆరాధ్య దైవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. గిరిజన సోదరి సోదరులందరూ కూడా
సంతు సేవాలాల్ మహారాజు యొక్క సిద్ధాంతాన్ని నమ్మి వారి ప్రవచనాలు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి షాద్నగర్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, ప్రతాపన్న ఉన్నప్పుడే, అగ్నూర్ విషయం ఉన్నప్పుడే ఇక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. తర్వాత గిరిజన బిడ్డలందరూ కలిసి ఈ యొక్క సంతు సేవాలాల్ మహారాజు యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం, మరియమ్మ విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ ఇవి పూర్తి చేసుకోవడం, దానికి ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు అవసరమయ్యే విధంగా కూడా ఒక మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఇంత ఘనంగా వీరు ఇక్కడ పెద్ద ఎత్తున అంటే భూమి పులకిస్తుంది, ఆకాశం చిందులు వేస్తుంది ఈ గిరిజన ర్యాలీని చూసి కూడా. కాబట్టి నాకు కూడా చాలా ఆనందం ఉంది. ఇలా గిరిజనుల మీద చాలా నమ్మకం, వారు ఒక కల్మషం లేని జీవితం వల్లది. ఇలా నమ్మకానికి, ఇలా నమ్మిన సిద్ధాంతానికి, ఇలా రాజకీయాలలో కానీ ఏ విధంగా అయినా కానీ గిరిజన బిడ్డలు ఇలా దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వారు నిజంగా రేపు భవిష్యత్తులో కూడా ఇలా కొత్తగా నూతనంగా కూడా ఎంతోమంది సర్పంచులు కూడా ఎన్నుకోబడ్డారు. వారికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు గిరిజనులకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా ఇంత పెద్ద ఎత్తున గిరిజనులకు అభివృద్ధి గురించి కూడా కాంగ్రెస్ పార్టీ, నేను ఎమ్మెల్యేగా నా బాధ్యత కాబట్టి ఇలా వారికి అన్ని విధాలా సహకరించడం జరుగుతుంది. కమిటీ హాల్ కమిటీ హాల్ గురించి ఆల్రెడీ శంకర్ అన్న ముందే మొన్న 1,50,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ శంకుస్థాపన అయింది. ఈ గుడి ఇప్పుడు విగ్రహావిష్కరణ ఉందని చెప్పి పని కొంచెం ఆపిరు. ఇప్పుడు గుడి ఆవిష్కరణ అయిపోయిన తర్వాత 2-3 రోజుల్లో పని స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ 1,50,00,000 దానికి శాంక్షన్ అయింది. అప్పట్లో ఇంకోటి చెప్పాలంటే మాజీ ఎమ్మెల్యే ప్రతాపన్న ఉన్నప్పుడు 2010లోనే ఈ గుడి జాగా ఇవ్వడం జరిగింది అప్పట్లోనే. తర్వాత అలాగే అప్పట్లోనే ప్రతాపన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2010లో ఈ జాగా ఇవ్వడం జరిగింది. అలాగే మా ఎస్టీ నాయకులు పెద్ద ఎత్తున ఎంప్లాయీస్లు, రాజకీయ నాయకులు అందరు కలిసి అప్పట్లో ప్రతాపన్న ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలిపారు. తర్వాత మేరేమా టెంపుల్ అప్పట్లో 2014లో నేనే చైర్మన్గా ఉండి ఆ గుడి మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అందరి సహకారంతో, అందరు డబ్బులు ఇచ్చారు, అందరి సహకారంతో గుడి అప్పట్లో చేయడం జరిగింది. తర్వాత సేవలాల గురించి కొద్ది అందరు పైసలు తలా ఇంత ఇస్తేనే పని అవుతుంది. గుడిని ఒకరే కట్టేనికే అందరిది ఒక్కరిదే కాదు. కాబట్టి దానికి మన ఎమ్మెల్యే శంకరన్నగిన ఇప్పుడు వచ్చి బాగా సహకరించారు. మన పెద్ద ఎత్తున పనికి పైసలు ఇవ్వడం జరిగింది. మంచిగా అందరికి ప్రతి ఒక్క ధన్యవాదాలు. మేరావ మాత మన విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసిన మన ఎమ్మెల్యే శంకరన్న గారికి, అలాగే ఇక్కడ వచ్చేసిన చైర్మన్ బసవప్ప గారికి, వైస్ చైర్మన్ మోహన్ గారికి, అలాగే సర్పంచ్ల సంఘం సీను నాయక్, అలాగే మొత్తం ఆల్ ఎంపీటీసీలు, ఆల్ నియోజకవర్గ షాద్నగర్ నియోజకవర్గం నుంచి వచ్చేసిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, మాజీ జెడ్పీటీసీలకు అందరికీ పేరు పేరున, అట్లే మన ఎస్టీ ఎంప్లాయీస్ మొత్తం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఇంతమంది సేవలాల్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసిన ఇక్కడ నుంచి మన టెంపుల్ నుంచి చౌరస్తా అక్కడ నుంచి మొత్తం ర్యాలీగా పెద్ద ఎత్తున దగ్గర 2,000 మందితోటి పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఇంకోటి ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసిన పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సేన్ రామ్ జై సేవాలాల్. ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ షాద్నగర్ టీచర్స్ కాలనీ ఆవరణలో దాదాపు ఒక 30 గుంటల్లో సేవాలాల్ మందిరు అంటే మా గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఈ గుడి నిర్మాణం చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ ఈరోజు ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారు రావడం జరిగింది. వారితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజెంట్ సర్పంచులు, వీరితో పాటు దాదాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 2,000 మంది గిరిజనులు పాల్గొని ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ, అదేవిధంగా బహిరంగ సభ, అదేవిధంగా ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ పేరున ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని అన్ని విధాలుగా మాకు అండగా ఉంటాయని చెప్పిన శంకరన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. आज है ना 287 संत श्री महागुरु अटंटी सेवालाल महाराज का विग्रह प्रतिष्ठा आज टीचर शादनगर टीचर्स कॉलोनी
गुडीमा करायचा येणं तांडे तांडेती घरे घरेती वाडा वाडाती गोरभाई कच्छ से आता नीन आज विग्रह प्रदर्शन पाल्गొనరచ ఈ విగ్రహ ప్రదర్శన పాల్గొనే ప్రతి ఒక్క రాజకీయ నాయకులను वार्ड मेंबर है हर एक गाँव में जो छोरी जो गोरी बाई जो कुंड सजोन भिया बेने से आता नहीं आदमी पाल्गొనే పెద్ద ఎత్తున ఆయన कर्रे जरगाली सेन में मारवाड़ी शुभाकांक्षలు తెలియజేస్తున్నాం कसन कतो संत सेवालाल महाराज कति को हुयो कति को आयो सारे देश में न और एक नीति पे रहनु गोर भाई एक जाति पे रहनु एक आज न बोटी खायर छेचा आज न दारू पियर छेचा के तानीन सेन एक वाटे प्लाय जो एक महाराज है वो महाराज नामे पर से आज न गोर भाई एक भारत देश में कोनी प्रपंच देश में कति रहतो से एक ज बातें कर रहे एक ज बोली है सर एक संस्कृति है आज कति भले तो गोर बोली है गोर बोली कतरा कतो वो बंजारा सुगाली अन एक दाड़े पे एक एमा एक राष्ट्र में एक बात करते सुनसेर गोली एक संस्कृति एक जरगाली कति रहतो आज 287 संत श्री सेवालाल महागुरुराज యొక్క జయంతిని हम జరిపేసే జరగాలి సేన శుభాకాంక్షలు తెలుపుతూ మా ముగిస్తున్నాం థ్యాంక్ యూ జై సేవాలాల్ జై మరిమయాడి ఈరోజు సేవాలాల్ బాపు జయంతి సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గంలో టీచర్స్ కాలనీ మా గుడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది మరి దీనికి ముఖ్య అతిథిగా ఇంతకుముందే శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న వచ్చి పోవడం జరిగింది మరి ప్రజలు కూడా మా వాళ్ళు ఎస్టీ మా జాతి మా దేవుడు ఒకటే ఒకటి నిర్ణయం ఒకటే మాట మీద ఉండాలి ఒకటే పద్ధతి ఈ చెడు అలవాట్లకు దూరం ఉండాలి మరి మన జాతి అభివృద్ధి కావాలి మన జాతి ఒక పద్ధతితో బతకాలనేది ఆయన మా దేవుని ఒక సారాంశం అని ఆయన ఆశించే ఒక ఆలోచన మరి మేము కూడా ఈరోజు ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం మరి మా జాతి ఎక్కడెక్కడో అడవుల పోటీ ఎక్కడెక్కడో తండాలో ఉన్నారు అందరూ కూడా కలిసి ఈ సేవాలాల్ జయంతి గ్రాండ్గా జరుపుకుంటున్నాం మరి వాస్తవానికి ఈ సేవాలాల్ జయంతికి అధికారికంగా మరి హాలిడేస్ ఇచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున ఒకదాని గ్యాదరింగ్ కావడం ఈరోజు బాపు కేసీఆర్ కూడా మమ్మల్ని అప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు మా సేవాలాల్ జయంతి అధికారికంగా కూడా సెలవు ప్రకటించడం జరిగింది మరి అధికారంగా ప్రకటించి సేవాలాల్ జయంతి కూడా 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇచ్చి మీరు మీ జాతి ఒక దగ్గర ఉండాలి ఒక మాట మీద ఉండాలి అనేది ఆయన ఉద్దేశం మరి ఈ సందర్భంగా మా కేసీఆర్ని కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ పండుగ అందరం కలిసి ఏ పార్టీలు అతీతంగా మాకు ఏ పార్టీ లేదా పార్టీలు అతీతంగా మేమందరం కలిసి పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం సంత్ సేవాలాల్ మహారాజ్ ఈ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా 26వ తారీఖు రోజు స్టార్ట్ అయింది మా యజ్ఞం నిన్న చండీ యాగం జరిగింది ఈరోజు నీళ్ళలో పెట్టి దేవునికి పూజించి సకల సాంప్రదాయాలతోన వాయిద్యాలతోన సాంప్రదాయబద్ధంగా ఈరోజు ప్రతిష్ట సామన జరుగుతూ ఉన్నది ఈ 3 రోజుల పాటు మా జాతి బిడ్డలందరూ ఏమాత్రం మాంసాహారం కానీ మధుపానీయం కానీ ముట్టకుండా దేవుని నిష్ఠతో మేము చాలా గొప్ప నిష్ఠతో పాటిస్తాం కాబట్టి దేవుని కృపతో ఈరోజు మేము ఆ నిష్ఠను పాటించి 3 రోజుల కార్యక్రమం జయప్రదం జరుగుతూ ఉన్నది లాస్ట్ రోజు ఊరేగింపుతో ఈ కార్యక్రమం బహిరంగ సభతో సమాప్తం అవుతా ఉంది ఈ స్థలం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చైర్మన్గా అగ్నూరి విశ్వం గారు ఉన్నప్పుడు ఇది వాస్తవంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అర్ధెకర స్థలాన్ని మా గిరిజన బిడ్డలం అందరం మా ఆరాధ దేవత అయినటువంటి మేరమయాడి సేవాలాల్ మహారాజ్కు ఈ స్థలం కావాలని చెప్పేసి మేము అడిగినాం గత 10-15 సంవత్సరాల క్రితమే ఈ స్థలం కేటాయించిండ్రు ఈ కేటాయించినటువంటి సందర్భంగా దీనికి దుర్వినియోగం కాకుండా మళ్ళీ మేము ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ పెట్టుకున్నాం ఈ రిక్వెస్ట్ భాగంగా 1,50,00,000తో మేము కమ్యూనిటీ హాల్ కూడా కట్టబోతున్నాం త్వరలోనే రేపే మేము బురాది తీయబోతున్నాం శాంక్షన్ కూడా అయింది కాబట్టి రాను ఈ స్థలాన్ని మేము అభివృద్ధి చేసుకొని మా సంస్కృతి మా సాంప్రదాయాన్ని కాపాడే పద్ధతిలో ఈ స్థలాన్ని మా జాతిలో ఉన్నటువంటి మా యువకులందరూ దీన్ని ఉపయోగించుకుంటాం ఆ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఇదే జయంతి సందర్భంగా మేము ఉత్సవాలు కూడా జరుపుకునే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం ఈరోజు 287
జయంతి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా షాద్ నగర్లో వారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మా గిరిజన జాతి సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఈరోజు సమాజంలో దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గిరిజన జాతిగా దేశంలోనే అందరికీ అనేక భాషలున్నా ఒకే భాష ఒకే నీతి ఒకే జాతి పద్ధతిలో నడుస్తున్నటువంటి సంత్ సేవాలాల్ వారసులంగా షాద్ నగర్లో ఈరోజు ప్రతిష్ట స్తంభన సందర్భంగా ర్యాలీ బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరన్న గారు, మా జాతి ముద్దుబిడ్డ బెల్లయ్య నాయక్ గారు, ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, వివిధ గ్రామాల్లో ఎన్నికైనటువంటి సర్పంచులు, మా జాతిలో పుట్టి మా జాతిలో గొప్ప చదువుకున్నటువంటి డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగస్తులు, యువతి యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇప్పటికే వచ్చున్నారు. కాబట్టి ఈరోజు ఒక జాతి ఒక నీతి నిజాయితీగా ఈ భారతదేశంలో గిరిజన జాతి అనేది ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి మా సంస్కృతిని క్రమక్రమంగా ఈ సంస్కృతి పోతున్నటువంటి సందర్భంగా మా సంస్కృతిని కాపాడాలి, మా సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ మా ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫస్ట్ నుంచా మళ్ళీ శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ఈరోజు షాద్నగర్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమానికి షాద్నగర్ నియోజకవర్గంతో పాటు ఇరువురు ప్రాంతాల నుంచి కూడా గిరిజనులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా షాద్నగర్ పట్టణంలో ర్యాలీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. కాబట్టి మరి ఇట్టి కార్యక్రమానికి ఇందాకనే గౌరవశ్రీ ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల నేత గిరిజనులకు అండగా ఉన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు వచ్చి యంత్ర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా గిరిజన జాతి ముద్దుబిడ్డలు, మా ఎల్ఎస్పిఎస్ నాయకులు, మా గురువు గారు మిట్టు నాయక్ అన్న ఇప్పుడే రావడం జరిగింది. అదేవిధంగా మరి శ్రీ శ్రీ భోజ్ మహారాజ్ గారు మరి ఈరోజు ఇక్కడ ఈ సందర్భంలో ఉండడం జరిగింది. చాలా పండుగ వాతావరణంలో షాద్నగర్ నియోజకవర్గంలో మరి 180 తాండాలు ఉన్నాయి. మరి ఆ 180 తాండాల నుంచి కూడా గిరిజన జాతి మహిళలు ప్రత్యేక మా వేషధారణ మా భాషలలో మా గిరిజన సంస్కృతి చాటి చెప్పేలా ఈరోజు షాద్నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ ఉండబోతుంది 11:30 12 గంటల ప్రాంతంలో. కాబట్టి మిగతా మిత్రులు కూడా రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఉద్యోగులు, రాజకీయ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అధికారులు, అనధికారులు అందరూ, మీడియా మిత్రులు అందరూ మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం మేము. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి రోజంతా గత 3 రోజులుగా పండుగ వాతావరణంలో మరి మేము చేస్తున్న ఈ పూజలు ఫలించాలని ఆ దేవదేవుని ఆజ్ఞతో గిరిజన జాతి అదేవిధంగా మిగతా అన్ని వర్గాల వారు కూడా అన్ని కులాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటూ ఈరోజు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై సేవాలాల్. ఈరోజు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మా కుల ఆరాధ దేవుడైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి మన 15 ఫిబ్రవరికి జరిగింది. ఆ ఫిబ్రవరి నుంచి ప్రతిష్టాపన చేయడానికి మంచి రోజులు లేకనే 26, 27, 28 తేదీలలో మేము ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి శాసన నియోజకవర్గంలోనే ఈ తెలంగాణలోనే మున్సిపల్ టౌన్లో ఈ ఆఫ్రికా జగలో ఈ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం చేయడం చాలా గొప్ప విషయం. గత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ఈ ల్యాండ్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఈ గుడికి సహకరించడం చాలా గొప్పతనం. ఈరోజు ప్రతి ఒక్క గిరిజన తండా నుంచి ప్రతి కులాలకు ఏ పార్టీ రాజకీయాలకు కాకుండా అన్ని పార్టీలో ఉన్నటువంటి లంబాడి గిరిజన నాయకులు ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రతిష్టా కార్యక్రమానికి విజయవంతం చేసుకుంటూ ఈరోజు 12 గంటలకు భారీ ర్యాలీ షాద్నగర్ ముఖ్యకూడేరు నుంచి బయలుదేరి భారీ బహిరంగ సభ జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రతి కుల సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై రామయాడి. ఈ బంజారా ఆరాధ్య దేవుడైన సేవాలాల్ మహారాజు
ఈరోజు చాలా పండుగ వాతావరణం. ఈరోజు సేవాలాల్ మహారాజ్కి 10 గంటలకు ప్రతిష్టాపన చేసినాం. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం షాద్నగర్ తాలూకులో టీచర్స్ కాలనీలో ఇక్కడ ఉన్న ప్రతి బంజారా నాయకులు కూడా అందరూ కూడా సహకరించి ఆ భగవంతుని కృప అందరిపైన ఉంటుంది. అలాగే దీనికి పూర్తి సహకరించిన ప్రతి ఒక్కరూ పార్టీకి అతీతంగా రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగులు కానీ, ఇతర కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తేనే పెద్ద ఎత్తున ఈ గుడి నిర్మాణం అయింది. దీనికి గతంలో 15 సంవత్సరాల కింద ఎక్స్-ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఈ నిర్మాణానికి ఇక్కడ ఒక భూమిని ఇచ్చారు. అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా గుడి నిర్మాణం చేస్తూ అమ్మవారి గుడి ఫస్ట్ నిర్మాణం అయింది. ఇప్పుడు గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకరన్న గారు దీనికి పూర్తి సహకారం అందించారు. ఆయన పీరియడ్లో ఇప్పుడు జరగబోయే పూర్తి నిర్మాణానికి ఆయన సహకరించారు. దీనికి దశ దిశ చేంజ్ కావడం వలన ఈ వీర్లపల్లి శంకరన్న ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం ఉంది. అలాగే మన లక్ష్మణ్ నాయక్ పోయిన సంవత్సరం విగ్రహదాత లక్ష్మణ్ నాయక్ గారు ఇప్పించారు. కానిస్టేబుల్ ఏఎస్ఐ గారు ఇప్పించారు. అలాగే భోజు మహారాజు, నేను, అలాగే లక్ష్మణ్ నాయక్ అందరం కూడా మేము సోలాపూర్ పోయి ఆ విగ్రహం తీసుకొచ్చినాం. అప్పటి నుంచి దీన్ని చేపట్టుకుంటూ నిర్మాణం చేపట్టుకుంటూ గుడి పూర్తి చేస్తూ ఆ భగవంతుని యొక్క కృప, ఆయన ఒక శక్తి అందరికి ఇచ్చింది కాబట్టి ఈ నిర్మాణం పూర్తి అయింది. దీనికి ఆ సేవాలాల్ మహారాజ్ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఈ భారతదేశంలో ఉన్న బంజారా నాయకులకు ఈ సంస్కృతి భాషను, సంస్కృతి సాంప్రదాయాన్ని ఆయన ఆరాధ్య దేవుడు కాబట్టి నీతి నిజాయితీ ధర్మంగా ఉంటాడు కాబట్టి ఆయన నడవడికలో ఆయన ఆదర్శంగా తీసుకుంటూ ఉంటూ ప్రతి తాండలో ప్రతి ఊర్లో కూడా సేవాలాల్ మహారాజ్ నిర్మాణం పూర్తి చేసుకోవాలి, ఆయన విగ్రహం పూర్తి చేసుకోవాలి. ఆ భగవంతుని కృప భారతదేశంలో ప్రతి ఒక్కరి పైన ఆయన ఆశీస్సులు ఉండాలి, ఆయన ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలి, వాడి పంటలు బాగుండాలి అని కోరుకుంటూ చూపిస్తున్నాం. ఫోటో దిగకపోతే మళ్ళీ అల్లుతారు మళ్ళీ అంతా. రగన కదోడు